తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడిలిన తోటకూర కాడలా వెళ్లాడుతున్న గిరిజని రెండు చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకువచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్ళల్లో ముంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తుకు వెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. మర్నాడు గిరిజకు జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలు అవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారిపడ్డారు. నడుము నొప్పి పుట్టిందట. మంచం మీద పడుకొని ఉన్నారు. ఇదిగో నీతో ఆయన మాట్లాడతారట. ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే. అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకునే అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమికీటకాదులు చచ్చిపోవడమే కాకుండా ఇలా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలు ఉంది. బ్యాండేజ్కి నుదుట మీద రక్తం గడ్డకట్టి ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు అదేం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చొని సాయన్న ఇచ్చిన హార్లిక్స్ తాగుతోంది. చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడ్డానికి రాలేని పరిస్థితి చెప్పాడు. చందు చెప్పగా సాయన్న దూది బ్యాండేజ్ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చొని జాగ్రత్తగా ఆ దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజ్ ముడి వేయటానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకొని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందు ఇచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకి ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పథ్యం తింది. చందు పేక పట్టుకొని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. చందు గిరిజకి పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పడంలో ఇద్దరి ఆట అతనే ఆడాల్సి వచ్చింది. ఇద్దరి ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకిచ్చేశాడు. ఆట నేను ఆడనే లేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నోనో, ఆటంటే ఆటే, నియమం చెడకూడదు. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు చిన్నబాబు. చందు క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాటే విననట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేనింట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమే తెలియదు. చందు మధ్యలో లేచి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్ బుక్స్ తీసుకువచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పాడు. చిన్నబాబు, మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చు ఉంటుంది. పాపం మనం ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది. డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, అతన్ని ఎందుకు ఇమ్మనటం? ఏం తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోటాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెబుతూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు. అతను ఎంతిస్తాడో మనకు తెలియదు. ఎంతిచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడ అవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలయ్యి ఇద్దరూ వచ్చారు.
చందు మేనేజర్ పెట్టి వెళ్ళిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. అదేమిటి, ఆ లెక్కలేవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం, నాకవి ఏమిటో అర్థమైతేగా. అతని ఎదుటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలుంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది, లెక్కల్లో ఎక్కడా రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలియదా? లెండి, నేను చూస్తాను. చందు లేచాడు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఆ పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒకచోట రెడ్ పెన్సిల్తో మార్కు వేస్తూ, ఇదేమిటి, మీ పేర క్రిందటి నెలలో 7,000 ఖర్చు ఉంది, 7,000 ఏం చేశారు అంది. 7,000? నేను తీసుకున్నది 1,000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు. లేదే, నేను క్రిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కిచ్చాను, మిగతాది చిల్లర ఖర్చులైనాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చి ఉంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచి వచ్చాడు. అక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది. రమేష్ వచ్చాడు. నేను అతనితో వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు లెక్కలన్నీ తనిఖీ చేసినట్టు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6,000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఏ లాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు బాబు. ఇలా ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు బాబు, పరమ బోర్. గిరిజ అతని వైపు క్షణంసేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమ బోర్, కానీ మీకోసం నేను నేర్చుకోవటంలా అంది. ఓకే ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళా నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చొని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తోంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపైంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కిపడింది. ఈ జమా ఖర్చులు చూడటంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది. లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవటం వల్ల మెడలు నొప్పి పుట్టినాయి. ఒళ్ళు విరుచుకొని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకొని పడుకొని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తోంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండి ఉంది. గారాబంతో చెడిపోయాడు, కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్ర వచ్చేసింది. రెప్పలు భారంగా నిద్రాదేవతని ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగులాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని శరీరం క్రిందకి పైకి సాగుతోంది. అతని చేతులు గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగకారుతున్నాయి. పళ్ళు బిగించుకున్నట్లుగా దవడ ఎముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాలన లేచి కూర్చుంది. నో. చందు నిద్రలోనే గుప్పెళ్లుగా మారిన చేతుల్ని ఎత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురి అవుతున్నట్లుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతోంది. నో అరుస్తున్నాడు. గిరిజ గబాలన వెళ్ళింది. అతని ఒంటి మీద చెయ్యి వేసి కదిపింది. చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదుపగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయ విహ్వలంగానే ఉన్నాయి. ఓ రోజీ, సేవ్ మీ ప్లీజ్. అతను గబాలన గిరిజ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ, నేనెప్పుడూ నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగటంలో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ, ఐ లవ్ యూ రోజీ. అతను గిరిజ మెడని చెంపలని ముద్దు పెట్టుకున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయ్యి అతని ప్రేమను అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం నరకం రెండూ అనుభవిస్తోంది.
కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. చందు, ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్ళ గ్లాస్ చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించింది. అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. గబాలన సోఫా మీద నుంచి లేచాడు. అబ్బా, ఇక్కడ చెమట పోస్తోంది అన్నాడు. ఒక్క క్షణం ఆ గదిని, గిరిజని తదేకంగా చూశాడు. అరే, నేనిక్కడే నిద్రపోయానా? నా గదిలోకి వెళతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ, రోజీ, ఐ లవ్ యూ. అతని మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజీ ఎవరు? అతన్ని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటూ ఇటూ తిరుగుతోంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నుదుటి మీద గాయం కూడా మానుతోంది. కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోలేదు, తిరుగుతూనే ఉంది. గిరిజ సాయన్న దగ్గరికి వచ్చింది. సాయన్న పిలిచింది. ఏంటమ్మా? సాయన్న, చిన్న మాట అడగనా? ఏంటమ్మా, మీరు యజమానులు అడిగేయాలి కానీ అలాగంటారా? గిరిజ క్షణంసేపు తటపటాయించింది. రోజీ ఎవరు? ఆ పేరు వినగానే సాయన్న ముఖం వెలవెలపోయింది. చెప్పు సాయన్న. చిన్నబాబు మొన్న ఓ రోజున నిద్రలో పీడకలతో లేచారు. నన్ను పట్టుకొని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నారు. గిరిజ అనునయంగా అంది. సాయన్న, నువ్వు పెద్దవాడివి. చిన్నబాబు అంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నువ్వు నిజంగా కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు చిన్నబాబుని అడగకపోయారమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతుండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్ల పేరు అని చెప్పారు. ఆ కుక్కపిల్లంటే తనకి ఇష్టమట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చచ్చిపోయిందట. అదంతా నిజమే కానీ రోజీ కుక్కపిల్ల కాదమ్మా, అందమైన ఆడపిల్ల అనే అనుమానం నాకు వేసింది. మీ చిన్నబాబు నాకు అది చెప్పడానికి ఇష్టపడలేదు. అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేనే తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నాను. సాయన్న పైప్ కింద పెట్టాడు. పూల మొక్కల్లో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారమ్మా. ఆయన ఇక్కడే, అదిగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్యా బిడ్డలు లేరు. మెడ్రాస్లో ఆయనకి చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. రోజీ తల్లిపోయింది. రోజీ మెడ్రాస్లో ఉండి చదువుకుంటూ సెలవులకి వచ్చింది. చిన్నబాబు, ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి, షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత రోజీ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తర్వాత మెల్లగా మర్చిపోయినట్లున్నారు. గిరిజ చాలా శ్రద్ధగా వింది. ఇప్పుడు ఆ మాస్టర్ గారు ఎక్కడున్నారు? తెలియదమ్మా. మేమంతా అనుకోవటం పెద్దయ్య గారు కోపగించుకొని ఇంట్లోంచి వెళ్ళగొట్టారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? నాకు తెలియదు. సాయన్న పైపు తీసుకుంటూ అన్నాడు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సిందేం లేదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి అలవాటే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకి త్వరగా పెళ్లి చేసేయాలని అంత ఆరాటపడ్డారు. ఇంతలో ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఈ గులాబీ చెట్టు ఉందే అయ్యగారు బెంగళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే అంటూ ప్రారంభించాడు. చందు అక్కడికి వచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ వైపు వేలుతో చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా బాగుంది అంది. చందు అటు తిరిగాడు. అదా, అది సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు చేశారు. కానీ ఇదివరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవాడు అంటుండగానే అతని మాటలు పరధ్యాసగా అయినాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖ కవళికల్ని గమనిస్తోంది. చందు ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని అటే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కబడినాయి. అతను ఆ క్షణంలో తన పరిసరాలనే మర్చిపోయినట్లుగా నిలబడ్డాడు. అతని ముఖంలో విషాద ఛాయలు అలుముకోవటం గిరిజ చూస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత గిరిజ అల్మేరా సర్దుతోంది. చందు ఉత్తరాలు, ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్సు కట్టలుగా పడి ఉన్నాయి. జనవరి 1న ప్రతి పండుగ, అతని పుట్టినరోజున, ఆ విధంగా సంవత్సరంలో ఎంతోమంది పంపినవి ఉన్నాయి. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చింపేసి అల్మేరా సర్దుతోంది.
వాటిల్లో కొన్ని రసీదులున్నాయి. గిరిజ తీసుకొని చూసింది. అవి మనీ ఆర్డర్ రసీదులు. వరంగల్లో జోసెఫ్ అనే ఆయనకి చందు ప్రతి నెల 200 రూపాయలు పంపుతున్నాడు. గిరిజ అన్నింటినీ వరుసగా పెట్టి చూసింది. ఒక్కటి కూడా పొల్లుపోకుండా ప్రతి నెలవి ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుంది. అన్నీ కట్టకట్టి దాచింది. క్రిందకి రాగానే గిరిజ సాయన్నను అడిగింది. సాయన్న, జోసెఫ్ ఎవరి పేరు? చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో. గిరిజ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకమ్మా అడిగారు? ఏం లేదు. గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయించి రసీదు చూపించింది. అది చూడగానే అతను భూమి తలక్రిందులైనట్టుగా చూశాడు. ఇది నీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మొన్న మీ అల్మారా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెలా పంపుతున్నట్టుగా ఉంది. ఈయనెవరో మీకు కావాల్సిన ఆయన అయి ఉంటాడని నేనే మనీ ఆర్డర్ చేయించాను. నేనేమైనా తప్పు చేశానా అని అమాయకంగా చూస్తున్నట్టు అడిగింది. లేదు. చందు కంగారు పడ్డాడు. నువ్వు మంచి పని చేశావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన నా స్నేహితుడి తండ్రి. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని నేను పంపిస్తున్నాను. అలాగా. మీరెంత మంచివారు. ఎంతమందికి స్నేహితులుండరు. అందరూ ఇలా ఆదుకుంటారా? మీలాంటి ఆత్మీయుడిని పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటిదేం లేదు. ఇందులో నేను చేస్తున్న పనేం లేదు. చందు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజర్ ఖాతా పుస్తకాలు తీసుకొని గిరిజ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి. కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకి బదులు 7000 రూపాయలు అని పడింది. అది చాలా పొరపాటే. క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలో నుంచి మానేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. ఏ అకౌంట్స్ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను. కానీ రాజగోపాలరావు గారు గుర్తుకు వచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బ్రతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు. పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ పరిస్థితిలో చిన్నబాబును వదిలి వెళ్ళటం అనేది నాకు సబబుగా తోచలేదు. మీకు కూడా ఒక్క మాట చెప్పి వెళదామని వచ్చాను. మీరు కూడా నేను చేసిన తప్పేనంటే ఇవిగో పుస్తకాలు, ఇవిగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలని అనుకుంటే ఇక ఆయన ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తానులేండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పింది అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకొని వెళ్తుంటే సాయన్న ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు. ఏమిటో ఎలా చూస్తావు? పోపో, వెళ్ళి నీ పని చూసుకోరాదు. 25 ఏళ్ల నుంచి నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇదివరకు రోజులా ఇవి? ఎంత మారినాయి? లెక్కలు ఏమిటో తెలియని వారంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటేను అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజని అడిగాడు. ఆ మేనేజర్ని ఉండమని చెప్పావట, ఏమిటి? చెప్పాను. ముందు మీరు బట్టలు మార్చుకొని కాఫీ తాగితే ఎందుకు ఇలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది. తాతయ్య ఏం చెప్పారంటే, చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి. తీసేయదలుచుకుంటే అతనే మానేసేలా మనం చేయాలి. ఇంకోటి ఏమిటంటే, అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఆ పనేమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేనేజర్ గారిని అలా అర్ధాంతరంగా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డుపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయటం మానవ నైజం. ప్రతి తప్పు వెనక కొన్ని కారణాలు ఉంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నాడంటే చెయ్యరు.
చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతికి పురిగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి ఆ లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసేవాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలిట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలిట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు అతన్ని అట్టి పెట్టుకోవడం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి, కానీ అతని కోసం భయపడినట్టు ఉండకూడదు. తెలిసిందా? చందు చాలా ముగ్ధుడైనట్టు చూశాడు. గిరిజా, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తోంది, ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలియగలదైతే అన్ని విషయాలు చూసుకోవటం ఎంతో తేలిక కదూ. నువ్వున్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయటం లేదు. చాలా తేలికగా అనిపిస్తోంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతలాయనని ఆపి అడిగింది. చూడండి, జోసెఫ్ గారి ఇల్లు తెలుసా? బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెవుడులా ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం. గిరిజ చేతిలో కాగితం ఆయనకిచ్చింది. ఆయన అది చూశాడు. ఓహో, టీచర్ గారిల్లా? అదిగో ఆ సున్నం వేసి ఉందే ఆ పెంకిటిల్లు, అందులో ఎడంపక్క పోర్షన్. వెళ్ళండి. ఆ గేటు తీసుకువెళితే పడక్కుర్చీలో పడుకొని పిల్లలకి పాఠాలు చెబుతూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనేం పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిలలాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరివేసి ఉన్నాయి. కోళ్ళు గుణగుణ అటు ఇటు పరిగెత్తుతున్నాయి. ఆ చెవిట ఆయన చెప్పింది నిజమే. ఎడం వైపున చివరగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడక్కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయనకి పక్కన ఉన్న అరుగు మీద 20 సంవత్సరాలు గల ఆడపిల్లలు 8 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. పడక్కుర్చీలో కూర్చొని ఉన్నాయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నాడు. గిరిజ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ. నేను రోజీ క్లాస్మేట్ నండి. మాది మెడ్రాసు. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెల్లువలా వచ్చింది. అరెరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మా విజయ, ఆ పక్క యేసుదాస్ని అడిగి నేను ఇవ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చి వేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి. ఈ ఊరే, వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనవడట, ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్గా అయింది. విజయ, ఈ పూట మీకు ఇంకా సెలవు, రేపు రండి అన్నారాయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆ ఆడపిల్లలందరూ పుస్తకాలు సర్దుకొని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది. రోజీ మరణించటం ఎంత ట్రాజడీ కదూ అంకుల్. మేమెవ్వరం నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారు పేరైనాయి. అవునన్నట్లు తల ఊపాడు. అసలు ఎలా పోయింది? కారు యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకా కొంతమంది అన్నారు. అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుడిని తలుచుకున్నట్లుగా క్రాస్ చేసుకున్నాడు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తాను. ఆయన లేచాడు. కర్రని ఆసరా చేసుకొని నడుస్తూ, ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభువు దయ వల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నాడు. పారిజాతం, గిరిజ లోపలికి వచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దానిమీద పోనీటైల్ కట్టుకొని స్లీవ్లెస్ వీ కట్తో మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పయ్యారలో ఉంది అంటూ ఆయన వంటింట్లోకి వెళ్ళాడు.
గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. ఆల్బమ్ పుస్తకాల మీదనే పెట్టి ఉంది. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. మెడ్రాస్ కాలేజీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు రోజీ కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒకచోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తోంది. మరో చోట రాజగోపాలరావు గారి ఇంట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వేలాడుతున్న ఆకుపచ్చ తీగలను చేత్తో పట్టుకొని నిలబడి ఉంది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తోంది. రోజీ పియానో దగ్గర కూర్చొని వాయిస్తున్నవి చాలా ఉన్నాయి. గిరిజ ఆల్బమ్ చేత పట్టుకొని జోసెఫ్ ఉన్న వంట ఇంట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతానుండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచకా తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లను తదేకంగా పరిశీలిస్తోంది. గిరిజ కాఫీ తాగుతూ అంది, రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తల ఊపాడు. పియానో ముందు కూర్చుంటే తనకి ఇక టైమే తెలియదు. గిరిజ ఆల్బమ్ తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు రాస్తుండేది ఇతడేనా? ఆయన తల ఊపారు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని వ్రాసింది. మరి పెళ్ళెందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించారు. అసలు ఏమైంది అంకుల్? రోజీ మరణించటం మాకంతా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా ఆ దేవుని లీల అని. రోజీ గుర్తుకు వస్తే అసలేం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలాగే హాయిగా ఉండాల్సిన మనిషి కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకోటి లేదేమో అన్నాడాయన. గిరిజ లేచింది. పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలిసి ఉంటుందని నా నమ్మకం. ఒకవేళ అది మేం తెలుసుకోకూడని నిగూఢ రహస్యం అయితే మిమ్మల్ని నేనేం బలవంతం చెయ్యను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. నా ఆతృత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించిన అవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతగానో ఉంది. నా ఆతృతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా? ఆ మాట నాకు ముందే చెప్పలేదేం మరి? నీకంతా చెప్తాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నాడాయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానోని ఆనుకొని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నాడు. పారిజాతం బొమ్మలా చూస్తోంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగాడు. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్ళల్లో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకి ఒకే ఒక మనవడు ఉన్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతను ఒక్కడే. అతని పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు, కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబ మిత్రుడైన శేషారత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాభంగా పెరగటం వల్లనో, బాగా డబ్బు ఉండి కష్టం అనేది ఎరగకపోవటం వల్లనో చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటివాళ్ళు తన కోసం ఏమైనా చేయాలి, ఎదుటివాళ్ళ నుంచి తనకి ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమేనన్నట్లు ఉండేవాళ్ళు. అతను ఒక్కసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకి ఈ డిగ్రీలు కొలబద్దలు అనే పెద్ద భ్రమ మన వాళ్ళల్లో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు.
మా క్లాస్మేట్స్ ఇద్దరున్నారు. ఇద్దరు బాగానే చదివేవాళ్ళు. పరీక్షలో ఒకతను పాస్ అయ్యాడు, ఒకతను ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయిన అతను తెలివిగలవాడు, ఫెయిల్ అయినవాడు తెలివి తక్కువవాడు అంటే ఎలా అంకుల్? అసలు ఈ పరీక్షలు అనేవి ఎందుకు? ఫలానా మనిషికి ఫలానా విద్యలో బాగానే విజ్ఞానం ఉంది అని సర్టిఫై చేయటానికి, అంతేగా? అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకి చూపుడు వేలుగా మారినాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతాను. ఆ చదివే చదువులో నాకు ఆనందం, తృప్తి కలగాలి. నేనేదైనా నేర్చుకుంటే అది నా కోసంగా ఉండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదు, మరలనుకోండి. ఐ పిటీ దెమ్. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెబుతానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలు ఉన్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణి పూర్తిగా విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెప్తుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చొని వినేవాడు. మనుమణ్ణి పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నింటిలో ఆయనే ఫస్ట్న ఉండేవారట. ఆయన BAలో గోల్డ్ మెడలిస్ట్, MAలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చినా ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండడంతో అతనికి డిగ్రీ రావటం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పటానికి గడియారం, కానీ పనులు గుర్తు చేయటానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠాలకు కూర్చునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందిఖానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగి వద్దాను రండి అంకుల్ అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలేసినా నన్ను అంకుల్ అనే పిలిచేవాడు, సర్ అనేవాడు కాదు. మనుమడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండటానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ ఆ ఇంటి మనిషి సాయన్న అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు కల్పించి డబ్బు ఇస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాడిని. చందుకి నేనంటే కూడా గౌరవం ఏర్పడింది. పెద్దవాళ్ళంతా మీలాగా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్ళకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్య బిడ్డలు లేరు. కానీ మెడ్రాస్లో మరియం అనే ఒకే ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్ చేస్తోంది. మరియం టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్థిగా ఉందని తెలిసి వెళ్ళాను. అప్పటికే మరియం చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించాను. రోజీని నాతో తీసుకువచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండడానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడనే ఉండటంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా తిరగటం అలవాటు. నేను రోజీని మెడ్రాస్ నుంచి తీసుకువచ్చేసరికి అతను ఊర్లో లేడు. బెంగళూరులో గుర్రపు పందాలున్నాయని చూడటానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరం వండుకొని తినసాగాం. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది. రోజీ ఇప్పుడు తల్లి కంటే బాగా పియానో వాయిస్తుంది. పని అవగానే సాయంత్రం వేళలో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోట దొడ్డి అంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. చందు ఆ పూటే తిరిగి వచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకొని నిద్రపోతున్నాడట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తోంది. నేను పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాను. రోజీ చాలాసేపు వాయించింది. వాయించడం పూర్తి చేసి స్టూల్ మీద గిరుక్కున వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తల తిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడి ఉన్నాడు. సిల్క్ చారల పైజామా షర్టు వేసుకుని ఉన్నాడు. అలాగే వచ్చాడేమో.
క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతోంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రాచెందు, అక్కడే నిలబడిపోయావేం? లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనవడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచి వచ్చింది. ఇద్దరూ 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ వయసులో ఉన్న యువతీ యువకులు. అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగటం లేదు. దాని పంపు కూడా బాగా పనిచేయటం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్ళి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపకా నవ్వుతోంది. అతని నవ్వు కూడా వినిపిస్తోంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కొని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతోంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెబుతున్నాడు. ఇద్దరు నవ్వుకుంటున్నారు. నేనన్నాను, రోజీ స్టవ్ బాగైంది, టీ కలుపుతావా? రోజీ నన్ను చూడగానే గబాలన లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి 4 బారెల దూరం కూడా లేదు. అయినా ఆ కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయసు, ఆకర్షణ, వెన్న, వేడి, కరగటంలో అసహజం ఏమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్న వచ్చి, తాతగారు భోజనానికి మీకోసం చూస్తున్నారు బాబు అన్నాడు. నేనిక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేయమని చెప్పు అన్నాడు. ఇదేమిటి, చందుని నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవునంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తర్వాత ముగ్గురం కలిసి భోజనం చేశాం. ఆ ఇద్దరూ ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఆ భోజనం బల్ల దగ్గర నేను అనేవాడిని ఒకడిని ఉన్నట్లు జ్ఞాపకం లేనట్లే ఇద్దరూ కాలేజీల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలు అయినాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోరుగా చూశాడు. ఇక గత్యంతరం లేనట్లుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్, రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది. అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరధ్యాసగా అంది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడివడవు. ఓకే, గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చెయ్యి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళాడు. రోజీ అతని వెనకే పంపటానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే, వెడుతున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఏ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్ అతను అని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది, వీళ్ళు ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారోనని హడలిపోతున్నాను. ఈ రోజీ ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే? అబ్బా, వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తోంది ఈవేళ అంది రోజీ. నాకు పిండాకుడ్లా ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతోంది. రోజీ, ఇక రా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడతను. ఇప్పటికీ 6సారో 7సారో అనుకున్నాను. రోజీ తలుపు వేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గదివైపుకి ఉన్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకొని చూస్తూనే ఉన్నాను. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్, ఈసారికి పరీక్ష రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా. అబ్బా, ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను. రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కూస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది.
ఒకసారి నేను బజారుకు వెళ్ళి వచ్చేసరికి చందు రోజీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది. అతని చేతులు పట్టుకొని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు, అంకుల్, ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది. నేను రోజీకి కారు డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేం బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేను ఆ మాట వినగానే మనసులో సరిసరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను, రోజీ, గోపాలరావు గారు దయార్థ హృదయులు, అతి మంచివారు. నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఏమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగల దానివి, చదువుకున్న దానివి. నీకు తెలియని పరిస్థితులేమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వస్తున్నాయి. నేను పడక గదిలోకి వెళ్ళి చూశాను. అక్కడెవరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపుకి ఆనుకుని ఇంగ్లీషు పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతోంది. అతను పద్యం భావయుక్తంగా ఎడం చేయి తిప్పుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరూ? అప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోతోంది. ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరివైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో గాని ఈ వయసు పొంగులో, ప్రేమ వ్యామోహంలో పడినవాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తల పెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరి తల ఆనించో, ఒకరి వీపుకి ఇంకోరు వీపు పెట్టి నిలబడో, ఎల్లవేళలా అతి సన్నిహితంగా శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పటం ఏమో గాని అతను మాత్రం కారు డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనంద ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడినాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేసి ఉన్నాయి. నేను లైట్ వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనుక తలుపు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరూ రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ, చందు బిగి కౌగిలిలో ఉన్న ఆ దృశ్యమే గుర్తుకు వస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తుంటే ఇంకా చాలా దూరం వెడుతుంది. దీన్ని ఆపటానికి ఏం చేయాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్టు తినడమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించి వేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరికి వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడీ ట్రైనింగ్లో చేరటానికి సీటు వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరిదో నాకు బాగానే తెలిసింది. రోజీ, చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను, కానీ కీడు ఎవరికీ చేయలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకిలా చేశారు, అసలేమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవటం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇదివరకు కాస్తైనా నాకు చందు చదువుతాడని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది.
మీరు కూడా ఆ ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారటం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయన ఇక ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలపోయింది. అదేమిటి అంకుల్, ఎందుకని అంది. నేనిక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు, కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండటం, నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చొని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కిపడ్డట్టుగా లేచింది. ఏడుస్తున్నావా, ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు, మమ్మీ గుర్తుకు వచ్చింది అంతే కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకు వచ్చిందా? అయితే విను, మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేమిటంకుల్? నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలియదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఈ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే, మాట్లాడవేం? ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంత తేడా? చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇవి వేరు. ఆ ఇంటి సాంప్రదాయం, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఇమ్మడలేవు. రోజీ, పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకమవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లాగా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించిన తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలియదు. మేం పెద్దవాళ్ళం, ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలుంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దటం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకిష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకొని నాతో రా, లేదంటే ఇక్కడే ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలకి వచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బింకంగా చెప్పాను, కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చేయటం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. ట్యాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరటమే తరువాయి. రోజీ, నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళ్తున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టె ఉంది. ఎడం చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బం ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళల్లో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలియదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మీనకోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు, తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చెయ్యి వేసి ట్యాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తానని అంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకి నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకువచ్చేశాను. మేం కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావటానికి మార్కెట్లోకి వెళ్ళాను. అక్కడ సాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లో తరిమివేసి ఉంటారని అన్నాడట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాత మనవల మధ్య మాట పెరిగిందట.
చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడటం ఏమిటి? జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి గానీ మతిపోయిందా ఏమిటి అన్నాడట. నేను మౌనంగా సాయన్న చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తోంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమోననే భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్లటి ఫియట్ కారు ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకొని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చొని ఉన్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసి ఉన్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకి తగిలించాను. నేను మళ్ళీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాని ఆనుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలో నుంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్ళి లోపల పెట్టి క్షణంలో తిరిగి వచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళటానికి వచ్చాను. ముద్ద ముద్దగా మాటతో చెప్పాడు. తీసుకువెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకువెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవేం? ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేట్టయితే నువ్వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళి అంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టి చాకిరీగా మారుతుంది. చందు, పెళ్లికి దారి తీయలేని ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది. నాన్సెన్స్, నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాలని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చెయ్యను. రోజీ పెళ్ళి కావాలని అంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెడదాంరా. పెళ్లి చేసుకోవటానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళటం దేనికి? కాదు, మేం చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకుల్. ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటోంది, చందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపు వస్తాను. నాన్సెన్స్, తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగబట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనిలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక కుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేమిటి? అతన్ని బాగా తిట్టి ఉండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది. అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీయే అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకువస్తుంది. అవును, అలా పంపటమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలటంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడక కుర్చీలోని హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు అవటంతో మెలకువ వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతోంది. అబ్బా, తెల్లవార వస్తోంది. ఎంత మంచి నిద్ర! నిద్రలో రోజీకి పెళ్ళైనట్టు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెడుతున్నాను అంకుల్ అని నునుసిగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక. వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను. నేను, ఎంత మంచి కళ!
వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్న ప్రక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకొని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారు ఉన్నారా? నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కి తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని ఇల్లు తాళం పెట్టి వచ్చినతనితో బయలుదేరాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.